కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినేడి దత్తుడు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటలకే ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగినేడి దత్తుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. మా కరకుదురు గ్రామంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇవాళ సాయంత్రంలోగా 96% పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, వృద్ధులు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక లేదా క్రానిక్ జబ్బులు ఉన్నవారికి 10,000, 100% అంగవైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయలు పెన్షన్లు అందిస్తున్నామని, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఈరోజు పేదల ముఖంలో చిరునవ్వులు చిందిస్తున్నాయంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం పెంచి వారిని ఆదుకోవడమేనని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినేడు దత్తుడు అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.